హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరా కపుల్స్ 99. ఆహా, ఇలా చెప్పి ఎన్ని రోజులు అవుతుందో మీతో. సో చాలా రోజుల నుంచి నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు అనమాట. సో చాలామంది ఎందుకు అక్క వీడియోస్ పోస్ట్ చేయట్లేదు, అప్పటి వరకు పోస్ట్ చేసావు, కరెక్ట్గా ఎస్జిటి ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి, అలాంటప్పుడు నీ మోటివేషన్ నీ సలహాలు కావాల్సిన టైంలో నువ్వు వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదని అడుగుతున్నారనమాట. సో నాకు కూడా చెయ్యాలనే ఉంది, బట్ కానీ నేనున్న పరిస్థితుల వల్ల చేయడం అయితే వీలు కాలేదనమాట. సో నేను ఎప్పటి నుంచో మీ అందరికీ చెప్తున్నాను కదా, కొంచెం నా హెల్త్ అయితే బాగాలేదు అని చెప్పి. చాలామంది ఏమైంది అక్క హెల్త్ బాగాలేదని కూడా అడుగుతున్నారు. సో త్వరలోనే అది కూడా నేను మీతో చెప్తానమాట. సో దానికి తోడు ప్రజెంట్ నేనున్న సిచ్యువేషన్కి తోడు ఈ ట్రాన్స్ఫర్స్ హడావిడి బాగా అనమాట. సో ట్రాన్స్ఫర్స్ జరిగి కొత్త స్కూల్కి వెళ్ళి మళ్ళీ ఆ స్కూల్ నుంచి ఈ స్కూల్కి అట్లా చాలా ఇబ్బంది అయితే జరిగింది నాకైతే. సో అలాంటి టైంలో హెల్త్ కూడా బాగాలేదు. సో అందుకని నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయాను. నేనైతే చాలా ఫీల్ అయ్యాను అనమాట. అబ్బా, కరెక్ట్ టయాల్లో నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయాను, బట్ నాకు సిచ్యువేషన్స్ అనుకూలంగా లేవు కదా అని చెప్పి నేనైతే చాలా ఫీల్ అయ్యాను. సో ఓకేనా. సో సో కొత్త స్కూల్కి అయితే వెళ్తున్నాను, ట్రాన్స్ఫర్ అయ్యాను. సో హై స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి 4:30 అట్లా అవుతుంది అనమాట. వచ్చి మళ్ళీ రెస్ట్ తీసుకుని ఇంకా అసలు నాకు కుదరట్లేదు పని చేసుకోవడానికి ఇలా. ఓకేనా. సో మీ అందరూ అర్థం చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. ఓకే గైస్, లీవ్ ఇట్. సో అందరూ ఎస్జిటి ఎగ్జామ్స్ ఎలా రాశారు, సో ఇన్ని రోజులు అసలు జరుగుతాయా జరగవా ఏంటి అనుకున్న దాని నుంచి ఆల్రెడీ మీరంతా చాలామంది ఎగ్జామ్స్ కూడా రాశారనమాట. ఇంకా కొద్ది మంది మాత్రమే ఎగ్జామ్స్ అనేది రాయలేదు. అది కూడా మొన్న యోగా డే వీటి వల్ల పోస్ట్ పోన్ అయింది కాబట్టి జూలై 1, 2 ఆ డేట్స్లో ఉన్నాయి కదా. సో వాళ్ళైతే కొంచెం లక్ అనే చెప్పుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి ప్రిపరేషన్కి కొంత టైం అయితే దొరికింది కదా. సో అని మనం అనుకుంటాం. వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు అనుకుంటున్నారు, ఏంద్రా బాబు మాకు ఈ గోల, సో అందరితో పాటు జరిగితే మేము కూడా రాసేసేవాళ్ళం అయిపోయేది, మళ్ళీ తీసుకెళ్ళి 10 days తర్వాత అంటే అప్పుడు ఎలా పేపర్ వస్తుందో ఏంటో అని ఈ కంగారుతో కొంతమంది ఉంటారు. అవునా కాదా. సో అవన్నీ సహజం, ఇంకా మనం మానవులం కాబట్టి అవన్నీ సహజమేనమాట. సో ఇంతకీ మీరందరూ ఎస్జిటి ఎగ్జామ్ ఎలా రాశారు గైస్, డిఎస్సి ఎగ్జామ్స్ ఎలా రాశారు, బాగా రాశారా? మీరు చదివిన సిలబస్ నుంచే బిట్స్ అయితే వచ్చాయి, సిలబస్ నుంచే బిట్స్ వచ్చాయా? సో ఎవరైతే ఎలా రాశారో ఏంటి అనేది నాకైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీ రోజు పేపర్ ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా. సో మీరు చెప్పొచ్చు కక్క పేపర్ ఎలా వచ్చింది ఏంటి అని నన్ను అడుగుతారు కూడా. సో ఇప్పుడు ఫర్ సపోజ్ నేనున్నానండి, ఎగ్జామ్ నాకు 13వ తారీఖున జరిగింది అనుకుందాం. నేను రాసిన పేపర్ నాకు టఫ్గానే ఉంటుంది, మిగతా పేపర్లన్నీ నాకు ఎలా ఉంటాయి, ఈజీగా ఉంటాయి. అబ్బా ఈ పేపర్ అయితే నేను బాగా రాసేదాన్ని, అబ్బా ఆ సెషన్ అయితే నాకు బాగుంది ఈజీగా ఉంది అనుకుంటా. ఎవరి పేపర్ వాళ్ళకి ఏంటంటే కష్టంగా అనిపిస్తుంది, ఎదుటి వాళ్ళ పేపర్ ఈజీగా ఉంటుంది. బట్ అదే పేపర్ మనం అదే సిచ్యువేషన్లో అదే రాసిన సేమ్ అట్లానే ఉంటుందన్నమాట. పేపర్స్ అన్నీ మోడరేట్గా అలానే ఉంటాయి. సో నేనైతే చాలామంది మా ఫ్రెండ్స్ చాలామంది రాశారు కదా, సో నేను చాలామందిని కనుక్కోవడం అయితే జరిగింది అనమాట. అసలు పేపర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని అడిగితే అందరూ చాలా మోడరేట్గా ఉన్నాయి, అలానే ఈజీగా కాదు, అలానే అసలు రాయలేనంత టఫ్ కాదు, నార్మల్గానే పేపర్స్ ఉన్నాయి, సిలబస్లో నుంచే బిట్స్ అయితే రావడం జరిగింది. బట్ కానీ కొన్ని లెంతీ క్వశ్చన్స్ వచ్చాయి అని చెప్పి మా వాళ్ళు అయితే చెప్పడం జరిగింది అనమాట. సో మీ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా ఉంది, మీ పేపర్ అనేది క్వశ్చన్ అడిగే విధానం ఎలా ఉంది ఏంటి అనేది నాకైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఓకేనా. సో పేపర్ అయితే పర్లేదు, ఓకే, మరీ రాయలేనంత కష్టం కాదు, అలా అని చెప్పి కళ్ళు మూసుకొని రాసేంత ఈజీ కాదనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఈ వీడియో చూసి రేపు జూలై 1 అలా ఉంటాయి చూడండి ఎస్జిటి వాళ్ళల్లో కూడా కంగారు పెరిగిపోతుంది, అమ్మో మాకు ఎలా వస్తుందో. సో గాయస్ భయపడకండి, మీరైతే బాగా ప్రిపేర్ అవ్వండి. అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి అయితే మ్యాక్సిమం రావట్లేదు బిట్లు అని చెప్పి చాలామంది చెబుతున్నారు. సో మనకి ఏదైతే డిఎస్సి సిలబస్ ఉందో దాని నుంచే మనకు బిట్లు వస్తున్నాయి కాబట్టి టెక్స్ట్ బుక్స్ ఎవరైతే బాగా ప్రిపేర్ అయ్యారో వాళ్ళైతే బిట్స్ ఈజీగా స్కోర్ చేస్తారు అని చెప్పి చాలామంది రాసిన వాళ్ళు చెప్తున్నారు. ఓకేనా. సో మీరు ఏ విధంగా ఇన్ని రోజులు ప్రిపేర్ అయ్యారో అలానే ప్రిపేర్ అవ్వండి, ఎలాంటి టెన్షన్ భయపడకండి. ఓకేనా. సో రాసి వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇంకెన్ని రోజులు రా బాబు, ఎప్పుడు కీ వదులుతారు ఏంటి అనే దాని మీద ఉంటూ ఉంటారు. ఆల్రెడీ మనం ఎగ్జామ్ రాసి వచ్చిన ఈవినింగ్కే మనకేమనిపిస్తుంది, బిట్స్ అన్నీ మనం చెక్ చేసుకుంటాం కరెక్టా కాదని, ఇంటికి వచ్చి ఎన్ని మార్క్స్ వస్తాయి ఏంటని అక్కడే మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకేనా. సో దాన్ని బట్టి నార్మలైజేషన్ అంటున్నారు కాబట్టి ఆ రోజు మనకు వచ్చిన పేపర్ తీరుని బట్టి టఫా హార్డా సింపులా నార్మలా దాన్ని బట్టి మనకు యాడ్ స్కోరా లేకపోతే ఇంకోటి ఏంటి అలా వీటన్నిటిని పరిగణించినాక మనకి స్కోర్ అయితే రిజల్ట్స్ అయితే వస్తుంది. కాబట్టి ఆ రిజల్ట్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి. కొంతమంది మీకే అనుకుని నాకు ఇన్ని మార్క్సే వచ్చాయి లేకపోతే నాకు ఇన్ని వచ్చాయి అలాంటి ఊహాగానాలు పెట్టుకుని ఏవేవో ఊహించుకోకండి.
రిజల్ట్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి. తెలియదు కదా రిజల్ట్స్ ఎలా వస్తాయి ఏంటి అనేది. ఎంతమంది రాశారో మరి వాళ్ళందరూ ఎలా రాశారో మనకు తెలియదు, మనం ఎలా రాసామో మాత్రమే మనకు తెలుసు. సో అందరి గురించి తెలియాలంటే మనకి రిజల్ట్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. కాబట్టి ఎవరు ఎలాంటి భయం లేకుండా, కంగారు లేకుండా ప్రశాంతంగా ఉండండి. ఇన్ని రోజులు ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో మీకే తెలుసు. ఇకనైనా ప్రశాంతంగా ఒక 1 వీక్ అనేది బాగా రెస్ట్ తీసుకోండి మంచిగా. ఎగ్జామ్ అయిపోయిన వాళ్ళు, ఎగ్జామ్ అవ్వని వాళ్ళు ప్రిపేర్ అవ్వండి మీ ఎగ్జామ్ వచ్చే వరకు. సో ఈ ఎగ్జామ్ కోసం మనం ఎన్ని తిప్పలు పడ్డామండి. హాల్ టికెట్స్ తప్పులు వచ్చి, లేదా ఒక సెంటర్ అక్కడ ఒక సెంటర్ ఇక్కడ అని జరుగుతాయా జరగవా, పోస్ట్ పోనా కాదా, ధర్నాలు, ఒకే జిల్లాకు ఒకే పేపరు, ఇలా ఇన్నిటి మధ్యలో కూడా మనం డిఎస్సి ఎగ్జామ్ రాసాము. అవునా? సో ఇలా ఉంటాయి అన్నమాట సిచ్యువేషన్స్. సో ఇంకా మనం మెయిన్ ఘట్టం అయితే అయిపోయింది. ఎగ్జామ్స్ రాసేసాము, ఇంకా రిజల్ట్స్ కోసం వెయిట్ చేయాలి. ఓకేనా? చాలామంది అక్క ఇప్పుడు మాకు ఎగ్జామ్ అయిపోయింది కదా, ఎగ్జామ్ తర్వాత ప్రాసెస్ ఏంటి, దాని మీద ఒక వీడియో చెయ్యక్క అంటున్నారు. ఖచ్చితంగా చేస్తానండి. డిఎస్సి ఎగ్జామ్ తర్వాత ఏమేమి ప్రాసెస్ ఉంటుంది ఏంటి అనేది. బట్ కానీ ఇంకా ఎగ్జామ్ ఉంది కదా, సో వాళ్ళని కూడా రాయనిద్దాం. వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే కాబట్టి వాళ్ళని కూడా ఎగ్జామ్ రాసినాక ఆ ప్రాసెస్ ఏంటనేది నేను మీకు క్లియర్గా వీడియో అయితే చేస్తాను. ఓకేనా? ఈలోపు చాలామంది నాకు కామెంట్స్ పెడుతున్నారనమాట. అక్క గుంటూరు జిల్లా ఎస్సీ కట్ ఆఫ్ ఎంత, ఈ కట్ ఆఫ్ ఎంత, ఆ క్యాస్ట్ కట్ ఆఫ్ ఎంత, హైయెస్ట్ మార్క్స్ ఎట్లా వస్తాయి అని. సో ఇప్పుడు మనం కట్ ఆఫ్ను ఊహించుకోవడం అంతా ఊహాగానాలే అనమాట. మేము రాసినప్పుడు కూడా చాలామంది ఈరోజు పేపర్ ఈజీగా వచ్చింది, ఆ రోజు కష్టంగా వచ్చింది, మార్క్స్ ఇన్ని వస్తాయి అన్ని వస్తాయి అని చాలామంది భయపెట్టేశారు. బట్ రియాలిటీలోకి వచ్చేటప్పటికి అలా ఏమి ఉండదు. కాబట్టి మనం రిజల్ట్స్ వచ్చే వరకు, కీ పేపర్ వచ్చే వరకైనా వెయిట్ చేయాలి. ఓకేనా? కట్ ఆఫ్ ఎంత ఏంటి అనేది కూడా మనం ఖచ్చితంగా తెలుసుకుందాము. బట్ ఇప్పటి నుంచే తెలుసుకుని మీరు డిస్కరేజ్ అయ్యి, ఇప్పటి నుంచే కట్ ఆఫ్ ఇంత అట్లా అని చెప్పి నమ్ముతూ ఉంటారు కదా. సో అవన్నీ ఊహాగానాలు మాత్రమే. సో అవి జస్ట్ ఒక అంచనా మాత్రమే అనమాట. వాటినే మీరు పర్మనెంట్గా తీసుకోకండి. రిజల్ట్స్ వచ్చిందాక మనం వెయిట్ చేయాల్సిందే. సో మనం ఇప్పుడు అనుకుంటాం ఆ బిట్కి నేను ఏనే పెట్టా, ఈ బిట్కి సీనే పెట్టా, నాకు ఇన్ని మార్క్స్ వస్తాయి అనుకుంటాం. బట్ కానీ మనకు గుర్తులేదు అక్కడ ఏం క్లిక్ చేసామనేది. చాలామందికి కొన్ని బిట్స్ అనేవి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. అలా మనం క్లారిటీగా అన్నిటిని పిన్ టు పిన్ బిట్స్ అయితే చూసుకోలేము. ఎందుకంటే ఇది పెన్ను పేపర్ మీద కాదు కదా. అదే పెన్ను పేపర్ అనుకోండి, ఎగ్జామ్ అయిపోగానే ఆ క్వశ్చన్ పేపర్ మన చేతిలోనే ఉంటుంది కాబట్టి ఇది రైటా ఇది రాంగ్ అని అక్కడ నుంచే మనం అన్నీ స్కోర్ చేసుకుంటాం. బట్ ఆన్లైన్ కదా, బిట్స్ 160కి 160 బిట్స్ అనేవి మనకు గుర్తుండవు. కాబట్టి రిజల్ట్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఎందుకంటే ఈ మాట చెప్తున్నానంటే చాలామంది డిస్కరేజ్ అవుతూ నిరాశకు గురవుతూ ఉంటారు. కాబట్టి ఏమో తెలియదు, రిజల్ట్స్ అనేవి అటు ఇటు తారుమారు అవ్వచ్చు. కాబట్టి సో అప్పుడే ఒక డెసిషన్కి రాకండి అని మాత్రమే నేను మీకు చెప్తున్నాను అనమాట. ఓకేనా? సో చాలామంది అక్క మీరు అంచనా వేసి, సరే అక్క మేము ఏదో నార్మల్గా శాంపిల్గా అడుగుతున్నాము, నువ్వు అంచనా వేస్తే మాకు ఎంత కట్ ఆఫ్ వస్తుంది ఏంటి అనేది కూడా అడుగుతున్నారు. సో దాని మీద కూడా నేను వీడియో అయితే చేస్తానన్నమాట త్వరలోనే. ఎందుకంటే ప్రజెంట్ ఈరోజే కదా వీడియో చేయడం స్టార్ట్ చేసింది. సో దాని మీద నేను కూడా స్టడీ చేసి అసలు పేపర్ ఎలా వచ్చినాయి ఏంటి, మార్క్స్ ఎంతవరకు ఎవరు ఎలా స్కోర్ చేయగలుగుతారు ఏంటిది అనేది ఒక అంచనాకి నేను కూడా మీతో చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా గాయ్స్? సో ఈ వీడియో ఎందుకు చేశానంటే మెయిన్ మీరందరూ ఎగ్జామ్ ఎలా రాశారు ఏంటి అనే దాన్ని తెలుసుకోవడం కోసమేనమాట. ఈ వీడియో చూసిన వాళ్ళు వదిలేయకుండా మన వీడియోకి ఒక లైక్ చేయండి, అలానే కామెంట్ కంపల్సరీ చేయండి. ఎగ్జామ్ ఎలా రాశారు ఏంటి మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. ఓకేనా? సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ రాబోయే వీడియోస్ అన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఆఫ్టర్ డిఎస్సి ఎలా ఉంటుంది, ఇప్పటి వరకు మనం బిఫోర్ డిఎస్సి చూసుకున్నాం కదా. నెక్స్ట్ ఆఫ్టర్ డిఎస్సి ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఏంటి, నెక్స్ట్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి మన ఛానల్ మీద ఒక కన్నేసేయండి. ఓకేనా? వీడియో చూసి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.